రీసెంట్‌గా అండ్ ప్రీవియస్‌గా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్‌ని తెచ్చుకున్న ది 7 బెస్ట్ మూవీస్‌నైతే సజెస్ట్ చేయబోతున్నాం. అయితే కంటెంట్‌లోకెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన మూవీ కంటెంట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్‌లోకి వెళ్తే నంబర్ 1 బ్యాడ్ కాప్ ఇదొక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అండ్ రీసెంట్ డేస్‌లో వచ్చిన ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్‌లో ఇదొక వెబ్ సిరీస్. అయితే సిరీస్ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి కరుణ్ అండ్ అర్జున్ అనే ఇద్దరు ట్విన్స్ ఉంటారు. అయితే వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలో పెరిగి పెద్దయ్యాక కరుణ్ పోలీస్ అయితే అర్జున్ మాత్రం దొంగ అవుతాడు. అయితే అనుకోకుండా ఒకరోజు అర్జున్ దొంగతనం చేసేటప్పుడు ఒక మర్డర్ కేసులో మెయిన్ సస్పెండ్ గా దొరకడం వల్ల హెల్ప్ కోసం తన అన్నయ్య కరణ్ దగ్గరికి వెళ్తాడు. అయితే ఈ ప్రాసెస్ లో వాళ్ళిద్దరిపై ఒక గ్యాంగ్ అటాక్ చేయడం వల్ల కరుణ్ చనిపోతాడు. అయితే ఇంతకీ వాళ్ళపై అటాక్ చేసింది ఎవరు, అసలు ఇంతకీ ఏం జరిగింది, అర్జున్ చేసిన మర్డర్ ఏంటి అన్నదే స్టోరీ లైన్. సిరీస్ స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి మెయిన్ పాయింట్ కి వెళ్ళిపోతుంది. ఇక అక్కడి నుంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో మనల్ని ఎక్కడా డిసప్పాయింటింగ్ చేయకుండా ప్రీ క్లైమాక్స్ వరకు నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీని పెంచుకునేలా చేస్తుంది. అండ్ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ లో ఏదో ఒక ట్విస్ట్ మనల్ని హుక్ చేసేలా ఉంచుతుంది. అండ్ సిరీస్ లో ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే అన్ప్రెడిక్టబుల్ గా అయితే ఎండ్ అవుతాయి. లాస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రం మనల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చుండబెడతాయి. అయితే ఈ సిరీస్ ని మీరు ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 2 అశ్విన్స్ ఇదొక సయోలాజికల్ హర్రర్ థ్రిల్లర్. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి అర్జున్, రీతు, రాహుల్, గ్రేస్ అండ్ వరుణ్ అనే 5 ఫ్రెండ్స్ ఒక యూట్యూబ్ ఛానల్ కు డార్క్ టూరిజం మీద ఒక ఎపిసోడ్ షూట్ చేయడానికి లండన్ లో ఉండే ఒక భవంతికి వెళ్తారు. అయితే ఆ భవంతిలో అంతకు ముందు ఒక ఆర్కాలజిస్ట్ చనిపోగా తన బాడీ కనిపించకుండా పోతుంది. అయితే ఆ భవంతిలోకి వెళ్లిన 15 మంది కూడా చనిపోతారు. అయితే ఫైనల్ గా అక్కడ షూట్ చేయడానికి వెళ్లిన ఈ 5 ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు, ఫైనల్ గా వీళ్ళు బతికారా లేదా, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ ఒక చిన్న మైథాలజీ స్టోరీని రివీల్ చేశాక మెయిన్ పాయింట్ కి వెళ్తుంది. అయితే వీళ్ళకున్న మైథాలజీ స్టోరీకి లింక్ ఏంటి అన్న పాయింట్ అయితే మనల్ని ఎండింగ్ వరకు హుక్ చేసేలా ఉంచుతుంది. అయితే లిటరల్లీ మూవీ స్టార్టింగ్ లో వచ్చే 2-3 హర్రర్ సీన్స్ అయితే మనల్ని నిజంగా భయపెడతాయి. అయితే వన్స్ మూవీలో మెయిన్ ట్విస్ట్ రివీల్ అయ్యాక కూడాను నెక్స్ట్ టైం జరుగుతుందన్న క్యూరియాసిటీ అయితే పెరిగేలా చేస్తుంది. అయితే మూవీలో మెయిన్ గా ఒకనొక టైంలో కొద్దిగా స్లో పేసెన్సీలో అండ్ కన్ఫ్యూజన్ గా వెళ్లడం వల్ల కొంత డిసప్పాయింటింగ్ చేయొచ్చు. బట్ మెయిన్ కంటెంట్ కోసం అయితే డెఫినెట్ గా వన్ టైం వాచ్ చేయొచ్చు. అయితే మూవీ చూసాక ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్ గా ఇస్తుంది. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 3 హెవెన్ ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి ఎన్సీసీ క్యాంప్ కు వెళ్లిన స్టూడెంట్స్ కి ఫారెస్ట్ లో ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. అయితే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన విజయ్ కి ఎలాంటి నిజాలు బయటపడ్డాయి, ఇంతకీ ఆ బాడీ ఎవరిది, ఆ తర్వాత ఏం జరిగింది, ఈ కేసుని ఒక చిన్న క్లూతో ఎలా సాల్వ్ చేశాడు అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ మెయిన్ పాయింట్ తో స్టార్ట్ అయ్యి ఇక అక్కడి నుంచి ఒక చిన్న క్లూతో ఈ కేసుని మనల్ని ఒక లూప్ లోకి తీసుకువెళ్ళిపోతుంది. మంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో మనల్ని ఎక్కడా డిసప్పాయింటింగ్ చేయకుండా ప్రీ క్లైమాక్స్ వరకు అయితే తీసుకెళ్తుంది. అయితే ఈ మూవీ స్టోరీ అన్ని రొటీన్ మూవీస్ లా కాకుండా కొంత డిఫరెంట్ వేలో ఇన్వెస్టిగేషన్ వెళ్ళడం వల్ల మనల్ని ఎక్కడ డిసప్పాయింటింగ్ చేయకుండా మంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో అయితే వెళ్తుంది. అండ్ మూవీలో కొన్ని సీన్స్ మనకి ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అవుతాయి. అండ్ మూవీలో హత్య ఎవరు చేశారు అన్న పాయింట్ కూడా మనల్ని హుక్ చేసేలా ఉంచుతుంది. అండ్ మూవీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అయితే ఈ మూవీని మీరు ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 4 సూపర్ డీలక్స్ ఇదొక థ్రిల్లర్ కామెడీ ఫిలిం. అండ్ ఈ ఫిలిం లో మొత్తం 3 స్టోరీస్ ఉంటాయి. అయితే బేసిక్ ప్లాట్ వచ్చేసి మాణిక్యం అనే వ్యక్తి శిల్ప అనే ట్రాన్స్ జెండర్ గా మారడం వల్ల తన ఫ్యామిలీ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు అండ్ సమాజంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు అన్నది ఒక స్టోరీ. అయితే నెంబర్ 2 మొగిలాన్ తన భర్త లేనప్పుడు తన ఇంట్లో తను చేసిన ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల తను అండ్ తన భర్త ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు అన్న స్టోరీ ఇంకోటైతే. ఇక ఫైనల్ స్టోరీ వచ్చేసి ముగ్గురు స్టూడెంట్స్ బ్లూ ఫిల్మ్స్ చూడడం కోసం ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారో చూసే ప్రయత్నంలో ఎలాంటి ట్విస్ట్ ఎదురైంది అన్నది స్టోరీ లైన్. అయితే మూవీలో మొత్తం 3 స్టోరీస్ ఉన్నప్పటికీ ప్రతి స్టోరీలో సరైన ట్విస్ట్ ఉండడం వల్ల మనల్ని ఎండింగ్ వరకు హుక్ చేసేలా ఉంచుతుంది. అయితే మూవీ స్టార్టింగ్ లో ఒక్కొక్క స్టోరీ రివీల్ అవుతుంటే అసలు ఏం జరిగింది, అసలు ఏం జరగబోతుంది అన్న క్యూరియాసిటీ అయితే డెఫినెట్ గా పెరిగేలా చేస్తుంది మనల్ని. అయితే మూవీలో ఒక స్టోరీ ఎమోషనల్ గా కనెక్ట్ అయితే ఉన్న 2 స్టోరీస్ కూడా కామెడీగా అండ్ కొంత ఎమోషనల్ గా కూడా మనకి కనెక్ట్ అవుతాయి. అండ్ మూవీలో విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ ఆహాలో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 5 జాన్ లోథర్ ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఒక రోజు రాత్రి మొన్నార్లో బైక్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఒక వ్యక్తి చనిపోగా ఇంకొక వ్యక్తి కనిపించకుండా పోతాడు. ఫైనల్ గా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన జాన్ లోథర్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగానే ఇంకొక 2
ఇద్దరు వ్యక్తులు కనిపించకుండా పోతారు. అయితే ఫైనల్‌గా వాళ్ళని కిడ్నాప్ చేసింది ఎవరు? దాని వెనుక ఉండే మోటివ్ ఏంటి? అసలు ఈ కేస్‌ని ఎలా సాల్వ్ చేశారు అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ మెయిన్ పాయింట్‌తో స్టార్ట్ అయ్యి ఒక 40 మినిట్స్ వరకు మంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లేతో అయితే వెళ్తుంది. అయితే ఇక అక్కడి నుంచి ఒక 20 మినిట్స్ కొద్దిగా ఫ్లాట్‌గా వెళ్తుంది. బట్ ఎండింగ్ 40 మినిట్స్ మాత్రం మంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లేతో నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని పెంచుకునేలా చేస్తుంది. అయితే మూవీలో మెయిన్‌గా ఆ హత్యలకు కారణమైన మోటివ్ మనల్ని హుక్ చేసేలా ఉంచుతుంది. అయితే మూవీ చాలా వరకు కొంత స్లో ఫేస్‌లోనే వెళ్తుంది. బట్ మూవీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయుంటే ప్రెజెంట్ ఆహాలో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 6 ఓజులర్. ఇదొక రివెంజ్ డ్రామా ఫిలిం. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి తిరుసూరులో వరుసగా ఆపరేషన్ చేసే కత్తితో హత్యలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన అబ్రహం ఓజులర్ కి ఎలాంటి నిజాలు బయటపడ్డాయి అండ్ ఈ హత్యలు చేస్తుంది ఎవరు, దాని వెనుక ఉన్న మోటివ్ ఏంటి, అసలు ఫ్లాష్ బ్యాక్ ఏంటి అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగే మంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లేతో నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసేలా ఉంటుంది 40 మినిట్స్. బట్ అక్కడ నుంచి ఒక 30 మినిట్స్ కొంత ప్రెడిక్టబుల్ గా కొంత స్లో ఫ్లేస్ లో వెళ్ళడం వల్ల కొంత డిసప్పాయింటింగ్ అయిపోతాం. బట్ లాస్ట్ 40 మినిట్స్ మాత్రం స్క్రీన్ ప్లే పరిగెడుతుంది. మంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే అయితే ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అండ్ మూవీలో ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయ్యాక కూడాను నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ కూడా బిల్డ్ చేసేలా ఉంటుంది. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయింటే ప్రెజెంట్ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. ఇక ఫైనల్ గా నెంబర్ 7 వెపన్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. మీకు టైం ఉంటే ఈ స్ట్రాంగ్ కంటెంట్ కోసం జస్ట్ వన్ టైం వాచ్ చేయండి ఈ మూవీని. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి 1940s లో హిట్లర్ కనిపెట్టిన ఒక ఫార్ములాని నేతాజీ సహచరుడు ఈ ఫార్ములాని ఇండియాకి తీసుకురావడం వల్ల ఏం జరిగింది, అసలు ఎంతకీ ఆ ఫార్ములా ఏంటి, అది తీసుకొచ్చాక ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టోరీ లైన్ చెప్పడానికి చాలా గ్రిప్పింగ్ గా ఉన్న మూవీ మాత్రం అంత ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లేతో లేకపోవడం మైనస్ అని చెప్పాలి. బట్ మూవీ మాత్రం స్ట్రాంగ్ కంటెంట్ తో మంచి గ్రిప్పింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ టైం జరుగుతుందన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసినప్పటికీ మధ్యలో వచ్చే కొన్ని నెసెసరీ సీన్స్ వల్ల కొద్దిగా అన్ఇంట్రెస్ట్ గా అయితే వెళ్తుంది. బట్ మూవీ ఇంటర్వెల్ ముందు వచ్చి యాక్షన్ సీన్ అండ్ మూవీ లాస్ట్ 30 మినిట్స్ అయితే మంచి యాక్షన్ సీన్స్ తో సూపర్ హీరోస్ అనే పాయింట్ తో అయితే వెళ్తుంది. అయితే మూవీలో స్ట్రాంగ్ కంటెంట్ ఉండడం వల్ల మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ ఆహాలో అండ్ ప్రైమ్ లో కూడా స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. సరే గాయస్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఇలాంటి మరిన్ని మూవీ సజెషన్స్ కోసం అండ్ మూవీ రివ్యూస్ కోసం మన మూవీ కంటెంట్ ఛానల్ ని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి.